సుప్రీంకోర్టు చేసినటువంటి ఈ కామెంట్స్ నేపథ్యంలో వీధి కుక్కల నివారణ కోసం తగిన చర్యలు చేపట్టాలి అంటే ఆ కుక్కల్ని చంపి పూడ్చి పెడుతున్నారు. సో ఇది ఈరోజు చాలా తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది. సో రేణు దేశాయ్ కూడా ఈ విషయంలో చాలా తీవ్రంగానే రెస్పాండ్ అయ్యారు. అంటే ఈ కుక్కల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి వాటిని చంపేయడం ఎంతవరకు కరెక్టు, మర్డర్స్ రేపులు జరుగుతున్నాయి అట్లని చెప్పేసి మిగతా వాళ్ళందరినీ కూడా చంపిస్తున్నారా, కొన్ని అగ్రెసివ్గా ఉంటే ఆ కొన్నింటి మీద నివారణ చర్యలు తీసుకోవాలి, లేదంటే వాటికి ఇంకేమైనా చర్యలు తీసుకోవాలి, అంతే తప్ప కుక్కల్ని పూర్తిగా లేకుండా చంపేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈవెన్ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అట్లని చెప్పేసి మరి వాహన తయారీ కంపెనీలను మీరు రద్దు చేస్తారా, వాటి కంపెనీలను మూసేస్తున్నారా, దోమలు గరుస్తున్నాయి అట్లని చెప్పేసి దోమల్ని కూడా చంపేస్తున్నారా, రేపులు జరుగుతున్నాయి మగవాళ్ళందరినీ కూడా చంపేస్తున్నారా, మద్యం దాగి చాలామంది యాక్సిడెంట్లు చేస్తున్నారు మరి అట్లని చెప్పేసి వైన్ షాపులు మూసేస్తున్నారా అంటూ కొన్ని ప్రశ్నల వర్షాలు కురిపించింది ఈరోజు రేణు దేశాయ్. మాట్లాడదాం. మనతో పాటు హనుమంత గారు ఉన్నారు, ఎన్జిఓ నడిపిస్తున్నారు ఆయన. సో ఈ అంశం పైన వీధి కుక్కలకు సంబంధించినటువంటి అంశాలపైన చాలా రోజుల నుంచి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా. హనుమంతరావు గారు నమస్తే. నమస్తే అండి. సో ఎట్లా చూస్తున్నారు? చాలా కాలం నుంచి మీరు కూడా ఫైట్ చేస్తున్నారు, మీ ఎన్జిఓ నుంచి చాలా కాలం నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. సో ఈరోజు రేణు దేశాయ్ కూడా మాట్లాడారు. అఫ్కోర్స్ ఎంతకంటే ముందే మీరు చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కాషన్సే కానీ సుమోటోగా తీసుకొని తో పాటు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, సో ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి చర్చను ఎట్లా చూస్తున్నారు హనుమంతరావు గారు? రేణు దేశాయ్ గారిని నేను సపోర్ట్ చేస్తానండి. తను మాట్లాడింది 100% కరెక్ట్. సో ఫస్ట్ ఒకటి, మన మనుషులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడి సృష్టి, ఈ భూమి ఎవరి సొంతం కాదు, ఇది అందరి సొంతం. ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి హాని జరగకుండా ఎలా బ్రతకాలో మనం నేర్చుకొని అలా మనం బ్రతుకుని ముందుకు సాగనివ్వాలి. సో యానిమల్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, మనుషులు ఉన్నాం అందరం. ఇప్పుడు మనం మనుషుల వల్ల మనుషులు కూడా అటాక్స్ జరుగుతున్నాయి. సో అటాక్స్ జరగకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్తూ ఉంటాం. అలా ఏదో ఒక ₹1,00,000 నేను జేబులు పెట్టేసుకుని అర్ధరాత్రి నడుచుకుంటూ నేను వెళ్ళను. సో మనుషుల మీద మనుషులకే నమ్మకం లేదు. ఇది నేచర్. సో నేచర్ లో అన్ని జరుగుతూ ఉంటాయి. ఇదంతా మిక్స్. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అలాగే యానిమల్స్ లో కూడా కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడ్డవి. అంటే చెడ్డవి నేను అనను, ఎందుకంటే అది ఎందుకు చెడ్డదైంది అనేది అనాలిసిస్ చెయ్యాలి. మనుషులు కూడా పుట్టిన వెంటనే ఎవరు చెడ్డవాళ్ళు అవరు. వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా కొంతమంది దొంగతనం చేసే పరిస్థితులు వస్తాయి, కొంతమంది మర్డర్లు చేసే పరిస్థితులు వస్తాయి. ఇలా ఇలా వెళ్ళిపోతుంది. సో అలాగే మనుషుల ప్రాణాలు పోతున్నాయి, చిన్న పిల్లల్ని కొరికి పీకి చంపేస్తున్నాయి. చాలా సందర్భాల్లో మనం చూసాము. అంటే అమాయకమైనటువంటి పిల్లల ప్రాణాలు పోతున్నాయి. సో పెద్దలంటే తిరగబడ్డమా లేదంటే కర్రబట్టి కొట్టడమా ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. చిన్నపిల్లల ప్రాణాలు పోతున్నాయి. 9 ఏళ్ల బాలుడి మీద కుక్క అటాక్ చేసి చంపేస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకుంది. సో ఈ విషయంలో అఫ్కోర్స్ ఎన్జిఓగా ఉన్నారు కాబట్టి కుక్కల విషయంలో ఆ కుక్కలు ఉంటే తప్పేమిటి, కొన్ని ఉంటాయొచ్చు అనొచ్చు. బట్ ఆ కొన్నిటితోనే ప్రమాదం లేదు కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అన్నదే ప్రధానమైనటువంటి అంశం. ఇప్పటికే స్టెరిలైజ్ చేసినటువంటి కుక్కల్ని అకారణంగా చంపేశారు అన్నది కూడా ఈరోజు వినిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వాదన. సో ఈ స్టెరిలైజ్ విషయంలో కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కానీ ఎట్లా ఉండాలి? ఫస్ట్ మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఈ యానిమల్ ఎన్జిఓస్ కానీ యానిమల్స్ కి ఫుడ్ పెట్టేవాళ్ళు కానీ వీళ్ళు యాక్చువల్ గా చేస్తుంది సమాజం కోసం అండి. వీళ్ళు యాక్చువల్ గా చేస్తుంది జంతువుల కోసం కాదు, సమాజం కోసం చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే, ఇప్పుడు వీధిలో ఉండే కుక్కలు గనక వాటికి ఫుడ్ లేకపోతే ఎవరైనా కవర్స్ పట్టుకుని వెళ్తుంటే వాటికి ఆకలేస్తే ఆ కవర్స్ లాక్కొని వెళ్ళిపోతాయి. మీరు కోతులను చూసే ఉంటారు. వాటికి ఆకలేస్తే ఎవరైనా వాళ్ళ చేతిలో కవర్ పట్టుకుని వెళ్తుంటే వచ్చేస్తాయి, టక్మని లాగేసుకుని వెళ్ళిపోతాయి. సో అలాగే యానిమల్స్ కూడా దాడి చేస్తాయి. అదే యానిమల్స్ కి కడుపు నిండా వాటికి ఫుడ్ పెడితే, డాగ్స్ కి వాటికి వాటర్, మంచి ఫ్రెష్ వాటర్ పెడితే అవి తాగి పడుకుంటాయి, ఎవరి జోలు రారు. నంబర్ 1. నంబర్ 2, అవి వాటి జోలి మనం పోకుండా మన బ్రతుకు మనం బ్రతుకుతూ వాటి బతకనిస్తే ఆ రోడ్డు మీద పడుకునే దాని జోలి పోకుండా మన పాటికి మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే అది కరవు, అటాక్ చేయవు. మనం రాళ్ళు వేసి కొట్టడం, కర్రలు తీసుకుని కొట్టడం, వాటిని ఇంటి దగ్గరికి వస్తే మన గేట్ దగ్గరికి చీదరించుకొని పంపేయడం, ఇది ఒక రకమైన ఒక ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయి, ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల సైకలాజికల్ గా అవి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, ట్రామాలోకి వెళ్ళిపోయి అవి ఏం చేస్తున్నాయో కూడా తెలియని సిచ్యువేషన్ లో ఒక్కొక్కసారి ఈ అటాక్స్ జరుగుతాయి. సో దానికి కామన్ రీజన్ మన మనుషుల బిహేవియర్ అండి. ఫస్ట్ ఇది మారాలి.
ఇది మారి వాటికి ఫుడ్ పెట్టనిచ్చే వాళ్ళని ఫుడ్ పెట్టనివ్వాలి. మీరు అన్నట్టు ఫుడ్ పెట్టకుండా హనుమంతరావు గారు, మనుషుల బిహేవియర్లు అంటే మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు వాటి జోలికి పోము, ఎందుకంటే కుక్క కరుస్తా అన్నటువంటి విషయం తెలుసు. కానీ చిన్నపిల్లలకు తెలియదు కదా. సో చిన్నపిల్లలు అయితే వాటి జోలికి పోవాలి అట్లాంటి ధోరణి అయితే వాళ్ళలో ఉండదు కదా. సో కనీసం ఊహదైనటువంటి పిల్లల విషయంలో కూడా కుక్కలు కరిచి చంపేసిన సందర్భాలు కూడా మనం చూసాం గతంలో. రైట్, అది చెప్తున్నాను. చిన్నపిల్లలు డాగ్స్ తో బయట వీధుల్లో ఆడుకునే సిచ్యువేషన్స్ మనం చాలా చూసాం. చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, అన్ని చోట్ల వైరల్ అయ్యాయి. మరి వాళ్ళని ఎందుకు కరవట్లేదండి? ఎందుకంటే వాళ్ళ పెద్దవాళ్ళు వాటితో ఎలా ఉండాలో చెప్పారు. ఒక కంపాషనేట్ గా, ఒక ప్రేమగా, మనుషులు ఎలా చూసుకుంటున్నారో జంతువులను కూడా అంతే ప్రేమగా చూసుకుంటే ఎవరి మీద హాని చేయవు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు కొంచెం ఎద్దులు వీటన్నిటిని వాడడం తగ్గించారు. కానీ టెక్నాలజీ వచ్చిన తర్వాత, ట్రాక్టర్స్ వచ్చిన తర్వాత, ఫార్మర్స్ ని తీసుకుంటే అంతకుముందు రైతులు ఎద్దుల్ని దున్నపోతులతో వ్యవసాయం చేసేవాళ్ళు. అవి అన్ని పొడిచేవి కాదు. కొన్ని మనకు తెలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎద్దు పొడిచి రైతు చనిపోయాడని చెప్పేసి. అన్ని ఎద్దులు పొడలేదు కదా, ఏదో కొన్ని ఎద్దులు పొడిచాయి. అంటే అవేదో ఇరిటేట్ అయ్యాయి, వాటి మీద ఓవర్లోడ్ చేయడమో, వాటిని ఫ్రస్ట్రేషన్ గురి చేయడమో ఆ రైతు బిహేవియర్ వల్ల అవి పొడిచాయి. అంతేగాని ప్రతి యానిమల్ ఇదే అండి. నేచర్ ఎప్పుడు అవి చెడ్డగా బిహేవ్ చేసే విధంగా వాటిని సృష్టించడు దేవుడు. కొన్ని వేల సంవత్సరాల నుంచి మన ఈ భారతదేశంలో కుక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు వచ్చిందండి ఈ సమస్య? ఎందుకు వచ్చింది అంటే, నంబర్ 1, వాటి పాపులేషన్ పెరిగిపోయింది. ఈ మున్సిపల్ బాడీస్, పంచాయతీ బాడీస్ ఏవైతే ఉన్నాయో, లోకల్ బాడీస్, ఇవి ప్రాపర్ వాటి బర్త్ కంట్రోల్ చేయడం ఆపేశాయి ఆర్ తగ్గించేశాయి. వాళ్ళ కరప్షన్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వచ్చే ఫండ్స్ ని డబ్బులు తినేయడం మొదలు పెట్టారు. చెయ్యమని డబ్బులు ఇస్తే స్టెరిలైజేషన్ చేయకుండా, వాటి పాపులేషన్ కంట్రోల్ చేయకుండా వదిలేశారు. నంబర్ 1. నంబర్ 2, మన మనుషులు వాటికి ఫుడ్ పెట్టకుండా వాటిని ఊరికే ఇరిటేట్ చేస్తూ ఇలా చేయడం వల్ల ఇది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అండి. ఇది ఈ రోజు వచ్చిన ఎఫెక్ట్ కాదు. ఇది ఈ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ వల్ల అవి ఒక రకమైన ఇరిటేషన్ గురైపోయి అటాక్ చేస్తున్నాయి. కానీ చిన్న పిల్లల మీద అటాక్ చేస్తున్నాయి, ముసలి మీద అటాక్ చేస్తున్నాయి. అవి నార్మల్ గా చేయవండి. ఇప్పుడు మీరు నాకు చూపించండి, నేను ఛాలెంజ్ గా తీసుకుంటాను మీరు రాజు న్యూస్ ద్వారా. పలాని ఏరియాకి నన్ను వెళ్ళమని చెప్పండి, అక్కడ ఒక 20 డాగ్స్ ఉన్నాయి లేదా 50 డాగ్స్ ఉన్నాయి, నన్ను వెళ్ళమని చెప్పండి, నేను వెళ్ళి వాటితో ఆడుకొని వస్తాను. మీరు లైవ్ షూట్ చేసి కావాలంటే. నేనేమంటారు, కుక్కలని డిస్టర్బ్ చేస్తే అవి కరుస్తాయి, వాటిని కొట్టే ప్రయత్నం చేస్తే అవి కరుస్తాయి అని ఇందాక మీరు